టెస్లా కార్లు త్వరలో భారత్కు వస్తున్నాయి. కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ప్రకటన. అమెరికాకు చెందిన ఎలక్ట్రికల్ కార్ల తయారీ కంపెనీ టెస్లా భారత్ మార్కెట్లోకి ప్రవేశించనుంది. ఇప్పటికే తగిన ఏర్పాటు చేసుకుంది. భారత్లో సిబ్బందిని కూడా నియమించుకుంటుంది. దీనిపై కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ గారు స్పందించారు. వారి మాటల్లో త్వరలో టెస్లా భారత్ మార్కెట్లోకి అడుగు పెడుతుందని అభిప్రాయపడ్డారు. భారత ఆటోమొబైల్ పరిశ్రమ టెస్లా రావడం వల్ల పెద్దగా ప్రభావం చూపదని స్పష్టం చేశారు. మన దేశ ఆటో పరిశ్రమ ప్రపంచంలోనే మూడో అతిపెద్దదని అని తెలిపారు. ప్రస్తుతం ఆటోమోటివ్ పరిశ్రమ పరిమాణం 22 లక్షల కోట్లకు చేరిందని చెప్పారు. అమెరికా పరిశ్రమ పరిమాణం 78 లక్షల కోట్లని, చైనా పరిమాణం 43 లక్షల కోట్లు అని తెలిపారు. భారత్ ప్రస్తుతం మూడో స్థానంలో ఉందని, రానున్న 5 ఏళ్లలో కొత్త సాంకేతిక ఆవిష్కరణలు, హైడ్రోజన్ ఆధారిత ఇంధనం వంటి వాటి సహాయంతో ప్రపంచంలోనే రెండో అతిపెద్ద ఆటోమోటివ్గా భారత్ అవతరించబోతుందని చెప్పారు. టెస్లా వెబ్సైట్ ప్రకారం స్వచ్ఛమైన శక్తితో ఛార్జ్ చేయగల హై ఎండ్, హై పెర్ఫార్మెన్స్ ఆల్ ఎలక్ట్రికల్ కార్లను ప్రజలు నడపగలరని పేర్కొంది. భారత్లోకి వచ్చే టెస్లా కార్ల ధరలు 45 లక్షల రూపాయల నుంచి 2 కోట్ల రూపాయల వరకు ఉండే అవకాశం ఉంది. భారత్లోని ఆటోమోటివ్తో పోటీ పడడానికి కొన్ని వేరియంట్లలో టెస్లా కార్ల ధరలు తగ్గే అవకాశం ఉంది.